ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्योतिर्लेखावलयिगलितं यस्य बर्हं भवानी पुत्रप्रेम्णा कुवलयदलप्रापिकर्णे करोति धौतापाङ्गं हरशशिरुचा पावकेस्तं मयूरं पश्चादद्रिग्रहणगुरुभिर्गर्जितैर्नर्तयेथाः ज्योतिर्लेखावलयिगलितं यस्य बर्हं भवानी ज्योतिर्लेखावलयिगलितं यस्य बर्हे भवानी यस्य बर्हं ज्योतिर्लेखावलयिगलितं यस्य बर्हं भवानी ज्योतिर्लेखावलयिगलितं यस्य बर्हं भवानी पुत्रप्रेम्णा कुवलयदलप्रापिकर्णे करोति पुत्रप्रेम्णा कुवलयदलप्रापिकर्णे करोति पुत्रप्रेम्णा कुवलयदलप्रापिकर्णे करोति धौतापाङ्गं हरशशिरुचा पावकेस्तं मयूरम् धौतापाङ्गं हरशशिरुचा पावकेस्तं मयूरं धौतापाङ्गं हरशशिरुचा पावकेस्तं मयूरं पश्चादद्रिग्रहणगुरुभिर्गर्जितैर्नर्तयेथाः 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 ज्योतिर्लेखावलयि गलितं यस्य बर्हं भवानी पुत्रप्रेम्णा कुवलयदलप्रापि कर्णे करोति धौतापाङ्गं हरशशिरुचा पावकेस्तं मयूरं पावकेः तं मयूरं पश्चाद् अद्रिग्रहणगुरुभिः गर्जितैः नर्तयेथाः। ఇక్కడ క్రియాపదాలు వచ్చేసరికి కరోతి భవాని అది కూడా వస్తుందా? కరోతి నర్తయేథాః. ఓ అది భవాని అంటే పార్వతీదేవి. అంటే అది భవాని అవుతుంది కదా, అది లోట్ అయితే భవాని భవావ భవామ అది భవాని. ఓకే, యాక్చువల్లీ భవాని అని ఇప్పుడు భవానీ శబ్దానికి సంబోధన ప్రథమలో కూడా భవానీయే కదా. అవునవును. ఓ అదొక్కటేనా? ఇంకేమన్నా? కరోతి నర్తయేథాః రెండు. నర్తయేథాః. భవాని పుత్రప్రేమ్ణా కిం కరోతి? ఇక్కడ కువలదయల ప్రాపి కర్ణే. ఓకే, ముందు భవానీ కరోతి అంతే కదా? కర్ణే కరోతి. ఓ కర్ణే కరోతి, భవానీ కర్ణే కరోతి. కరోతి అంటే ఇక్కడ చేయటం అనే అర్థంలో కాదు, ధరించడం అనే అర్థంలో.
భవానీ పుత్రప్రేమ్ణా కరుణే కరోతి. ఓహో, ప్రాపి, జ్యోతిర్లేఖావలయి ఇవన్నీ సప్తమి. బర్హంకి విశేషణాలు. బర్హం. బర్హం ఈ శబ్దం ఎక్కడైనా విన్నావా? అది బర్హి సుష్మా, కానీ అది బర్హి కదా. అంటే వినలేదు. పిచ్చ పిచ్చ బర్హే నపుంసకం అని. అంటే బర్హము అని అంటే ఇక్కడ ఈక అనే అర్థం. ఈక అంటే ఫెదర్. లేదా ఇది పింఛము అని అంటాను, చూసావా? పింఛం. పింఛం పింఛం అంటే నెమలి పింఛం అంటాం. ఇక్కడ అది పింఛం. పింఛం అనే అర్థంలో ఇక్కడ. అయితే బర్హం. సో ఈ గలితం, జ్యోతిలేఖావలయి, కువలయ దళ ప్రాపి ఇవన్నీ బర్హం అనే శబ్దానికి విశేషణాల. అంటే ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ కువలయ దళ ప్రాపి అనేది క్రియా విశేషణం. ఓకే, సో అది వదిలేద్దాం. సో కరణే కరోతి, ఫస్ట్ కర్త ఎవరు? భవాని. భవాని కరణే కరోతి. కిం కరణే కరోతి? బర్హం కరణే. బర్హం కరణే కరోతి. తద్ బర్హం కథం భూతం? గలితం. యస్య ప్రేమ్నా గలితం అనొచ్చా? కాదు, యస్య బర్హం అదే. గలితం జ్యోతిర్లేఖావలయి. గలితం జ్యోతిర్లేఖావలయి బర్హం. యస్య బర్హం పుత్రప్రేమణ కువలయదల ప్రాపి యథా స్యాత్ తథా కరోతి, కరణే కరోతి. సో ఇక్కడ మొదటి పంక్తికి పూర్తి ఇదైతే జ్యోతిర్లేఖావలయి గలితం యస్య బర్హం పుత్రప్రేమ్ణా భవానీ పుత్రప్రేమ్ణా కువలయ దళ ప్రాపి కర్ణే భవతి, కరోతి. కర్ణే కరోతి. ఇక్కడ నర్తయేథాః అంటే ద్వివచనమా ఇది? నర్తయేథాన మధ్యమ పురుష ఏకవచనం. మధ్యమ పురుష ఏకవచనం. ఓకే. ఓ నర్తయతే. ఓకే, నర్తయేథాః నర్తయే.
ధాం నర్తయేధ్వం. ఓకే, సో ఇది మేఘం. మేఘే మేఘ భవాన్ నర్తయేథాః. కం నర్తయేథాః. మయూరం నర్తయేథాః. కథం భూతం మయూరం? తం మయూరం తర్వాత ధానాది ఘౌతాపాంగం తం మయూరం. కేన ధౌతాపాంగం? గ్రహణ గురుభిః గర్జితైః గ్రహణ గురుభిః. తర్వాత ఇక్కడ పైన కూడా హరశశిరుచా ధౌతాపాంగం. హరశశిరుచా ధౌతాపాంగం పావకేః తం మయూరం కైః నర్తయేథాః. కరణం. అక్కడ ధౌతాపాంగంలో ధౌతము అనడానికి కరణము హరశశిరుచ. ఇప్పుడు నర్తనం ఎలా చేయిస్తావు? గ్రహణ గురుభిః. అది పావకే అనే వస్తుందా, పావకేహే అని వస్తుందా? పావకేహే. పావకేహే అంటే ఇది షష్ఠి. పావకిహి. అంటే ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు. సో పావకేహే మయూరం. పావకేహే. అద్రిగ్రహణ గురుభిః పశ్చాత్ అద్రిగ్రహణ గురుభిః గర్జితైః నర్తయేథాః. సో ఈ కింద భాగం వచ్చేసరికి హరిశశి రుచా ఘౌతాపాంగం తం పావకేః మయూరం పశ్చాత్ గర్జితైః అద్రిగ్రహణ గురుభిః గర్జితైః. అద్రిగ్రహణ గురుభిః గర్జితైః నర్తయేథాః. ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, వెనకాల శ్లోకంలో ఏం చెప్పారు అని అంటే, ఆ దేవగిరిలో పుష్పవర్షాన్ని కురిపించు అని చెప్పారు. ఇప్పుడు ఆ దేవగిరి ఎవరికి ఆలవాలము అంటే ఎవరికి స్థానం అది అని అంటే సుబ్రహ్మణ్య స్వామికి, కార్తికేయుడికి అని చెప్పాడు. ఇప్పుడు అక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారు అంటే, యస్య జ్యోతిర్లేఖావలయి గలితం బర్హం భవానీ పుత్రప్రేమ్న కువలద ప్రాపి యథా స్యాత్ తథా కరణే కరోతి. అంటే భవానీ అంటే ఎవరు? పార్వతీదేవి. యస్య ఏ మయూరము యొక్క అంటే నమలి యొక్క గలితం బర్హం. గలితం అంటే ఏంటి? అలాగే జ్యోతిర్లేఖావలయి. గలితం అంటే రాలినటువంటి అని అర్థం. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తున్నారు అని అంటే, పీకాక్ ఫెదర్స్ కి మార్కెట్ ఉంటుంది కాబట్టి బలాత్ పీకేసి వాటిని అమ్ముతారు, జీవహింస జరుగుతుంది. అలా కాదు, రాలినటువంటిది అర్థం. అంటే దాని అంతా అదే వదిలేస్తూ ఉంటుంది పెంచాలి. అలాగా రాలినటువంటి. అలాగే జ్యోతిర్లేఖావలై. జ్యోతిర్లేఖ అంటే లేఖ అంటే ఏంటి? ఇక్కడ రేఖ అని అర్థం, రేస్ అనే అర్థంలో. జ్యోతి అంటే కిరణములు, అంటే కిరణముల యొక్క వలయము కలిగినటువంటి. అంటే అది బాగా షైన్ అవుతూ ఉంటే గనక దానికి ఒక ఇది వస్తుంది కదా, ఏంటి మామూలుగా గ్లేర్ లాగా ఒకటి వస్తుంది కదా, అట్లాంటిది అర్థం. అటువంటి వలయము అంటే మండలము కలిగినటువంటి
గలితం రాలినటువంటి యస్య బర్హం ఏ మయూరము యొక్క బర్హం పింఛమును భవానీ పార్వతీదేవి కరణే కరోతి ఆవిడ కరణమునందు ధరిస్తుంది. ఆ నెమలి పింఛాన్ని తీసుకొని కరణంలో ఎందుకు అనంటే పుత్ర ప్రేమణ, ఆవిడకి పుత్రుడి యందు సుబ్రహ్మణ్య స్వామి యందు ఉన్నటువంటి ప్రేమ వలన ఆవిడ కరణంలో పెట్టుకుంటుందిట. అది కూడా ఎట్లా పెట్టుకుంటుందిట అంటే కువలయదల ప్రాపి యథాస్యా తథా, అంటే వస్తుగత్యా ఆవిడ కరణంలో ఏం పెట్టుకుంటుంది అని అంటే కువలయముల యొక్క దళము అంటే ఏంటి, తామర పువ్వు యొక్క రేఖలు. అవి ఎలాగైతే ఆవిడ కరణంలో పెట్టుకుంటుందో అలాగా ఈ పింఛాన్ని కూడా కరణంలో పెట్టుకుంటారు. అటువంటి అంటే ఇప్పుడు ఎట్లా ఏ మయూరము యొక్క బర్హాన్ని అయితే పార్వతీదేవి కరణంలో పెట్టుకుంటోందో అటువంటి తం పావకేహే మయూరం, అటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క మయూరముని అంటే నెమలిని, అలాగా నెమలి ఎలా ఉందిట, హర శశిరుచ దౌతాపాంగం. హర శశి, హరుడు అంటే ఎవరు, శివుడు. శివుడి యొక్క శశి అంటే శివుడి యొక్క చంద్రుడు అనేటండి, శివుడి జటాజూటమునందున్నటువంటి చంద్రుడి యొక్క రుక్ అంటే ఏంటి, మళ్ళీ అక్కడ కిరణాములు, చంద్రుడి కిరణముల చేత ధౌతాపాంగం, ధౌతము అని అంటే తెల్లనైనటువంటి, అపాంగము ఏంటది అపాంగము అని అంటే నేత్రమూలము అని అర్థం. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కంటికి ఉన్నటువంటి కొస ఉంటుంది చూసావా, అది నెమలికి కంటి కొస దగ్గర తెల్లగా ఉంటుంది గమనిస్తే. ఓకే, నెమలి కంటి చివరన తెల్లగా ఉంటుంది, ఆ డిజైన్ లాగా ఉంటుంది అనమాట. ఆ తెల్లదనం దేని వల్ల అంటేట శివుడి జటాజూటంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క కిరణముల వలన ధౌత అపాంగం, తెల్లనైనటువంటి కను చివర్లు కలిగినటువంటి మయూరముని, మయూరముని పశ్చాత్ అంటే రత్నగిరిలో పుష్పవృష్టిని కురిపించిన తరువాత అద్రిగ్రహణ గురుభి గర్జితై నర్తయేథ. గర్జితై అంటే ఏంటి, నువ్వు గర్జించడం వలన అంటే నీ థండర్స్ వలన అంటే ఉరుముల వలన నర్తయేథాహ నర్తింపజేయము. ఆ గర్జనములు ఎలా ఉన్నాయట, అద్రిగ్రహణ గురుభి అంటే ఆ కొండ మీద నుంచి ఏంటది, కొండ మీద ఉరిమితే ఏమవుతుంది, అద్రేహే గ్రహణేన, అక్కడ అంటే ఆ కొండ తీసుకోవటం వలన అది రీసౌండ్ వస్తుంది కదా, అంటే అక్కడ ఉన్నటువంటి ఫార్మేషన్స్ లేదా కేవ్స్ ఇట్లాంటివి ఉండడం వలన అక్కడ రీసౌండ్ వస్తుంది. వాటి చేత గురుభి పెద్దదైనటువంటి గర్జనముల చేత నర్తయేథ. అంటే మామూలుగా నెమలులు ఎప్పుడు నర్తిస్తాయి, వర్షం పడబోయే ముందర, అది కూడా ఈ శబ్దాలు అలాగా అట్మాస్ఫియర్ అలా ఉండగానే అవి నర్తన చేయడం మొదలు పెడుతుంది కదా, అలాగా వాటిని నువ్వు నర్తింప చేయము అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ 2-3 విషయాలు అంటే మెయిన్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అని అనిపిస్తుంది అంటే, ఆ ప్లేస్ లో నెమళ్ళు బాగా ఉంటాయి. ఓకే, కానీ ఆ నెమలి అని అంటే ఊరికే చెప్తే సరిపోదుగా. ఇప్పుడు నెమలికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధం ఉంది. సో వెనకాల దేవగిరి అనేది సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రదేశం. సో సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటే నెమళ్ళు అక్కడ ఉంటాయి. సో ఇది ఎట్లా అంటే, నీకు ఎక్కడెక్కడైతే రాముడు ఉంటాడో, రామక్షేత్రం ఉంటుందో అక్కడ కోతులు బాగా ఉంటాయి. అంటే ఇది చాలా చోట్ల చూస్తాం మనం. అలాగే హనుమంతుడి క్షేత్రం అయితే కోతులు ఉంటాయి. అలాగే రాముడి క్షేత్రం అయినా సరే, నేను రామ్టెక్ లో ఉండేవాడిని కదా, విపరీతమైనటువంటి అక్కడ కోతులు అంటే వాటిని కొండముచ్చులు అంటారు, లంగూరు అంటారు, తెల్లగా ఉండి నల్ల మొహంతో ఉంటాయి, నీకు తిరుమల కనిపిస్తుంటాయి. సో ఆ వానర జాతికి సంబంధించిన ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అలాగే సుబ్రహ్మణ్య క్షేత్రాలలో కూడా పళని అని ఇట్లా కొన్ని ఉన్నాయి సుబ్రహ్మణ్య క్షేత్రాలు, తిరుత్తణి అని, అక్కడ కూడా విపరీతంగా నీకు నెమళ్ళు కనిపిస్తుంటాయి. సో
ఇది చాలా చోట్ల చూస్తాం అన్నమాట. సో ఇక్కడ అదే అక్కడ బాగా నెమళ్ళు ఉంటాయి. ఎందుకు నెమళ్ళు ఉంటాయి అని అంటే అది సుబ్రహ్మణ్యుడు క్షేత్రం కాబట్టి. నృసింహస్వామి ఆలయాల్లో కూడా నా కోతులు కనపడుతుంటాయి, అంటే పర్వతాల మీద ఉంటాయి. అవును 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 అవును, అది కరెక్టే. అంటే పర్వతాలు ఉండటం వల్లే కోతులు ఉంటాయంటే అది కూడా లేదు, అది కూడా లాజికల్ గా కనిపించదు. అవును, పర్వతాలు ఉంటాయి బట్ కోతులు ఎక్కడ కనిపిస్తూ ఉండవు. సో ఇట్ పెక్యులియర్, అంటే దెర్ ఇస్ నో లాజిక్. ఎవ్రీ టైం లాజిక్ ఉండి తీరాలి అనే అవసరం లేదు. చాలా పర్వతాలు ఉంటాయి, అక్కడ అసలు కోతులే ఉండవు, కోతుల జాడే ఉండదు. ఇప్పుడు అంతెందుకు, నువ్వు శబరిమల అటువైపు వెళ్తే అక్కడ కోతులు ఉండవు, ఉడతలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు. అంటే నీకు అటువైపు మోస్ట్లీ అమెరికా అటువైపు ఉంటాయి అనుకుంటా, పెద్ద ఉడత ఎగురుతూ ఉంటాయి, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుతాయి. అవి పిల్లి పిల్లి ఉన్నంత పెద్దగా ఉంటుంది ఉడత. సో అదే ఎవర్ నో, బట్ ఆ డైనమిక్ గా ఉంటాయి కదా, ఇవన్నీ మనకు తెలియదు. బట్ నార్మల్లీ మనకి ఏంటి అంటే వీ హ్యావ్ దిస్, ఇది మాత్రం బాగా అనిపిస్తుంటుంది. ఎక్కడెక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రమో అక్కడ చాలా చోట్ల, ప్రతి చోట ఉంటుందని చెప్పలేం కానీ చాలా చోట్ల నెమళ్ళు ఉండడం, అలాగే రాముడు ఉన్న చోట చాలా చోట్ల కోతులు ఉండడం. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇదన్నమాట. జ్యోతిర్లేఖావలయి, జ్యోతేః లేఖాః, జ్యోతిష్ శబ్దం, జ్యోతిషః లేఖాః, జ్యోతిర్లేఖాః, జ్యోతిర్లేఖానాం వలయం, జ్యోతిర్లేఖానాం వలయం, జ్యోతిర్లేఖావలయం, తదస్య అస్తి ఇది జ్యోతిర్లేఖావలయి, తదస్య అస్తి ఇది జ్యోతిర్లేఖావలయి. పుత్రప్రేమ్ణా, పుత్రే ప్రేమః, పుత్రప్రేమః, ప్రేమన్ శబ్దం, పుత్రే ప్రేమన్, పుత్రప్రేమన్, ప్రేమ త్రే ప్రేమ పుత్ర ప్రేమ, తేన పుత్ర ప్రేమ్ణా, తేన పుత్ర ప్రేమ్ణా. కువలయ దళ ప్రాపి, కువలయానాం దళః, కువలయ దళః, దళం కువలయస్య దళం, కువలయ దళం, కువలయస్య దళం, కువలయ దళం, కువలయ దళం ప్రాప్నోతి ఇది కువలయ దళ ప్రాపి, కువలయ దళం ప్రాప్నోతి ఇది కువలయ దళ ప్రాపి. కరోతి ధౌతాపాంగం, ధౌతశ్చాసౌ అపాంగ్, ఇది విశేషం, మయూరం. అపాంగౌ అని తీసుకోవాలి, కన్ను చివర్లు కదా, రెండు కదా, అందుకని ధౌతౌ అపాంగౌ యస్య తత్ యస్య సహ ధౌతాపాంగః మయూరః కదా. ధౌతౌ అపాంగౌ యస్య తత్. హరశశి రుచా, హరశశి రుచిః, రుక్ రుక్, హరశశి రుక్. హరస్య శశిః, శశి, హరశశి, హరశశేః రుచ్, హరశశి రుచ్, తేన హరశశి రుచా. అద్రిగ్రహణ గురుభిః, అద్రేః గ్రహణం, అద్రిగ్రహణం, గురుభిః అంటే పెద్ద, అద్రిగ్రహణేన దేని వల్ల అక్కడ రీసౌండ్ వస్తుంది అంటే పెద్దదైనటువంటి శబ్దం వస్తుంది.
ఆ పర్వతంలో తీసుకోవటం వల్ల ఉమ్, ఇక్కడ తృతీయ వస్తుంది. అద్రేహే గ్రహణేన గురవః. అద్రేః గ్రహణేన గురవః అద్రిగ్రహణ గురవః తైః లేకపోతే అద్రిగ్రహణ గురుభిః జితైః నర్తయేథాః. శ్లోకం ఒకసారి చదివేసి. జ్యోతిర్లేఖావలైగలితం యస్య బర్హం భవాని పుత్రప్రేమ్ణా కువలయదల ప్రాపికర్ణే కరోతి ధౌతాపాంగం హర్షశిరుచా పావకేస్తం మయూరం పశ్చాదద్రిగ్రహణ గురుభిర్గర్జితైర్నర్తయేథాః.